హే పార్ట్నర్స్, మనం సోలో రైడింగ్ చేస్తున్నప్పుడు చాలా ఫన్ గా అనిపిస్తుంది. అలాగే ఫ్రీడమ్ గా కూడా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ నిజానికి సోలో రైడింగ్ అంటే రెస్పాన్సిబిలిటీ కూడా. మనం సోలోగా రైడ్ చేస్తున్నప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చినా అది మనకి పెద్ద ప్రాబ్లం అనే అనిపిస్తుంది. ఒకవేళ మనం గ్రూప్ లో రైడ్ చేస్తున్నప్పుడు పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలం. ఎందుకంటే మనకి పక్కన ఉన్న రైడర్స్ హెల్ప్ చేస్తారు కాబట్టి. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే, బైక్ రైడింగ్ చేసేటప్పుడు బేసిక్ బైక్ రిపేర్ నాలెడ్జ్ కూడా తెలుసుకుంటే చాలా మంచిది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎక్కువగా ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం ఏంటంటే టైర్ పంక్చర్. మనం రైడ్ చేస్తున్నప్పుడు ఏదైనా రిమోట్ ఏరియాలో పంచర్ అయితే దగ్గరలో షాప్ ఉండకపోవచ్చు. అప్పుడు మనకి పంచర్ వేయడం వచ్చుంటే మనమే 10 to 15 మినిట్స్ లో ఫిక్స్ చేసుకోవచ్చు. లేదంటే ఎవరో వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే చైన్ అడ్జస్ట్మెంట్ చేయడం కానీ, చైన్ లూబింగ్ చేయడం కానీ ఇలాంటివి తెలుసుకుంటే మనకి యూజ్ అవుతుంది. మనం లాంగ్ రైడ్స్ చేస్తున్నప్పుడు చైన్ డ్రై అవ్వచ్చు లేదా లూజ్ అవ్వచ్చు. ఇది ఇగ్నోర్ చేస్తే బైక్ స్మూత్ గా రన్ అవ్వదు. కాబట్టి ఈ బేసిక్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఇలాంటి చిన్న చిన్న బేసిక్ రిపేర్ నాలెడ్జ్ నేర్చుకుంటే మనం సోలోగా రైడ్ చేస్తున్నప్పుడు అవే మనకి పెద్దగా హెల్ప్ అవుతాయి. సోలోగా రైడ్ చేస్తున్నప్పుడు మన సేఫ్టీ ఎంత ఇంపార్టెంటో బైక్ టూల్స్ కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఒక చిన్న బేసిక్ టూల్ కిట్ కంపల్సరీ తీసుకెళ్ళాలి. స్పానర్ కానీ, స్క్రూ డ్రైవర్ కానీ, పంచర్ కిట్ కానీ, ఎయిర్ పంప్ లాంటివి చిన్నవే అయినా మనకి అవసరమైనప్పుడు అవి చాలా పెద్ద హెల్ప్ చేస్తాయి. సో రైడ్ సేఫ్, హ్యాపీ రైడింగ్.